హలో అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? బాగా చదువుకుంటున్నారా? సో ఈ రోజు వీడియో ఏంటి అంటే బయాలజీ నిన్నటితో కంప్లీట్ అయిపోయింది అనమాట. ఫిజిక్స్ అనేది స్టార్ట్ చేశాను. సో ఫిజిక్స్ టెక్స్ట్ బుక్ ఇది. సో బయాలజీ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఫిజిక్స్ స్టార్ట్ చేస్తున్నాను అనమాట. మనకి ఫిజిక్స్ లో ఎన్ని లెసన్స్ ఉన్నాయి, అన్ని లెసన్స్ చదవాలా అనేది ఫస్ట్ చూద్దాము. సో అది చూసిన తర్వాత నెక్స్ట్ ఏంటో చూద్దాం. ఫస్ట్ అయితే ఫిజిక్స్ టెక్స్ట్ బుక్ ఫిజిక్స్ లో ఎన్ని లెసన్స్ ఉన్నాయి, అన్ని లెసన్స్ చదవాలా ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. సో ఇదైతే ఫిజిక్స్ టెక్స్ట్ బుక్ అండ్ ఇందులో మొత్తం అయితే 12 చాప్టర్స్ అయితే ఉన్నాయి. ఉష్ణం, ఆమ్లాలు, క్షారాలు, లవణాలు, సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం, వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం, మానవుని కన్ను, రంగుల ప్రపంచం, పరమాణు నిర్మాణం, మూలకాల వర్గీకరణ, ఆవర్తన పట్టిక, రసాయన బంధం, విద్యుత్ ప్రవాహం, విద్యుత్ అయస్కాంతత్వం, లోహ సంగ్రహణ శాస్త్రం, కార్బన్ దాని సమ్మేళనాలు. సో మొత్తం 12 చాప్టర్స్ అయితే ఉన్నాయి. మనం ఈ 12 చాప్టర్స్ మొత్తం చదవాలి. సో ఫిజిక్స్ లో కూడా మనం మొత్తం అన్ని చాప్టర్స్ చదవాల్సిందేను. సో ఇప్పుడు మనం ఈ 12 చాప్టర్స్ లో ఫస్ట్ చాప్టర్ వచ్చేసి ఉష్ణం కదా. సో ఉష్ణాన్ని అయితే చదువుతాను. సో చూసారు కదా, ఫస్ట్ లెసన్ మొత్తం 12 చాప్టర్స్ ఉన్నాయి. 12 చాప్టర్స్ లో 12 చాప్టర్స్ కూడా మనం చదవాలి. ఫస్ట్ చాప్టర్ వచ్చేసి ఉష్ణం అనమాట. సో ఇప్పుడు నేను ఉష్ణం లెసన్ స్టార్ట్ చేసే ముందుగా ఫస్ట్ కరెంట్ అఫైర్స్ అయితే చదువుతాను. సో కరెంట్ అఫైర్స్ కి బుక్ తీసుకున్నానని చెప్పాను కదా. సో ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ వాళ్ళది కరెంట్ అఫైర్స్ బుక్ తీసుకున్నాను. సో ఇప్పుడు ఈ బుక్ లో నేను కరెంట్ అఫైర్స్ కి ఈ బుక్ అయితే ప్రిపేర్ అవుతున్నాను. సో ఇప్పుడు ఇందులో ఒక 1 అవర్ కరెంట్ అఫైర్స్ చదివిన తర్వాత ఉష్ణం లెసన్ అనేది స్టార్ట్ చేస్తాను. సో చూడాలి, అంటే ఆల్రెడీ నేను నైట్ నుంచే స్టార్ట్ చేశాను. అంటే ఇంకా కొంచెం బ్యాలెన్స్ ఉంది లెసన్. సో చూద్దాం, లెసన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్ బ్రేక్ అయితే మాట్లాడతాం. ఓకేనా, బాయ్. సో మొత్తానికి ఫిజిక్స్ ఫస్ట్ లెసన్ అయితే కంప్లీట్ అయింది. ఉష్ణం లెసన్ అయితే కంప్లీట్ చేసేసాను. కానీ ఫిజిక్స్ కి సంబంధించి యాప్స్ కానీ లేదంటే క్లాసెస్ కానీ, అంటే యూట్యూబ్ లో ఉన్న క్లాసెస్ కానీ యాప్స్ కానీ ఏవి అస్సలు తెలియదు అనమాట. దాని గురించి కొంచెం అంటే చూడాలి, ఇంకా నేను తెలుసుకోలేదు. ఒకవేళ మీకు ఎవరికైనా ఫిజిక్స్ గురించి వీళ్ళు బాగా చెప్తారు అని అనుకుంటే, మీకు కనుక తెలిస్తే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. నేను కూడా ఫాలో అవడానికి ట్రై చేస్తాను. ప్రజెంట్ అయితే అసలు ఏం తెలియదు అనమాట, జస్ట్ చదువుతున్నాను అంతే. లెసన్ అయితే కంప్లీట్ చేసేసాను, ఫస్ట్ లెసన్ ఉష్ణము. సో డెఫినెట్ గా మీకు ఎవరికైనా తెలిస్తే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. సో ఫిజిక్స్ కి సంబంధించిన యాప్స్ కానివ్వండి, లేదంటే ఏదైనా మంచి ఏదైనా కానీ ఫిజిక్స్ కి సంబంధించి మీకు తెలిస్తే మాత్రం డెఫినెట్ గా మెసేజ్ చేయండి. ఓకేనా, నాకు తెలిసి నేను కూడా సెర్చ్ చేస్తాను. సో నాకు తెలిసి నేను చూసి నాకు ఏదైనా బెస్ట్ అనిపిస్తే నేను కూడా మీకు చెప్తాను. ఓకేనా, మీకు తెలిస్తే మాత్రం డెఫినెట్ గా కామెంట్ చేయండి. సో టైం అయితే ఆఫ్టర్నూన్ అయిపోయింది. సో లంచ్ చేయాలి. లంచ్ చేసిన తర్వాత మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ సెషన్ అయితే స్టార్ట్ చేద్దాం. ఓకేనా, మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత మళ్ళీ ఎప్పుడు వీలుంటే అప్పుడు మాట్లాడతాం. ఓకేనా, బాయ్. హలో అండి, గుడ్ ఈవినింగ్ అందరికి. సో మొత్తానికి సెకండ్ చాప్టర్ కూడా కంప్లీట్ అయింది. ఆమ్లాలు, క్షారాలు, లవణాలు 2 చాప్టర్స్ కంప్లీట్ చేశాను. అంటే ఫుల్ గా కాదు, అంటే ఏంటంటే దానికి సంబంధించిన బిట్స్ కానీ, అంటే యూట్యూబ్ లో చూడడం కానీ, లేదంటే నేను నోట్స్ రాయడం ఇలాంటివి ఏం చేయలేదన్నమాట. జస్ట్ చదివేనంతే. సో మామూలుగా చదివితే 2 లెసన్స్ అయితే కంప్లీట్ అయినాయి. సో చూడాలి, అంటే ఆ లెసన్స్ కి సంబంధించి బిట్స్ ఏమన్నా ఉన్నాయా, యూట్యూబ్ లో కానీ ఏదైనా క్లాస్ విన్నాం కానీ అలా ఏం చేయలేదన్నమాట. సో అలా చేస్తే 2 లెసన్స్ అయినాయి. ఏంటి ఒక రోజులోనే 2 లెసన్స్ చదివేసావా అని అడుగుతారు కదా, అందుకోసం చెప్తున్నాను అనమాట. సో జస్ట్ చదవడం వరకే అయింది. సో ఆ విధంగా 2 లెసన్స్ కంప్లీట్ చేశాను. సో చూడాలి, చెప్పాను కదా నాకు దాని గురించి ఫిజిక్స్ కి సంబంధించి యాప్స్ కానీ ఏం తెలియదు అనమాట. సో మీకు ఎవరికైనా తెలిస్తే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. సో అంతేనండి. సో చూసారు కదండి వాళ్ళ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.